నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేసిన మూవీ 'అనగనగా ఒక రాజు'. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 4th మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి సూపర్ ఉంది మూవీ. వావ్, ఇది కదా సిచ్యువేషన్, టైమింగ్, కామెడీ అంటే, మంచి ఎంటర్టైన్మెంట్ అంటే అనిపించింది. తెలిసిన స్టోరీనే, బట్ ట్రీట్మెంట్ అయితే అదిరిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు, అనవసరమైన బీ గ్రేడ్ డైలాగ్స్ లేవు. న్యాచురల్గా కామెడీ ఎలా చేయాలి అని నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో చూపించారు క్లియర్గా. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో ఏదైతే స్టోరీలో మూవీ మొదలైందో ఆ పాయింట్ కాకుండా కంప్లీట్గా వేరే పాయింట్కి వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్లో. బట్ ట్రీట్మెంట్ అయితే బాగుంది. ఎండ్ టు ఎండ్ ట్రీట్మెంట్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అంతా, సెంటిమెంట్ అన్ని వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. సో అందరూ థియేటర్స్కి వచ్చి పక్కాగా ఈ మూవీ చూడొచ్చు, నవ్వుకోవచ్చు. అండ్ పండగకి ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా ఈ మూవీని థియేటర్స్లో చూడొచ్చు. మూవీ స్టోరీ లైన్ చెప్పను, చాలా మందికి స్టోరీ లైన్ వినకుండా మూవీ చూద్దామని ఇష్టం ఉంటుంది. సో నేను చెప్పి స్పాయిల్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. సో పాజిటివ్ విషయానికి వస్తే, పాజిటివ్ పాయింట్స్కి వస్తే, ఎక్కడ మూవీ బోర్ కొట్టని సీన్స్, న్యాచురల్ కామెడీ. అసలు కొన్ని సీన్స్ అయితే కామెడీ చేయకపోయినా ఆటోమేటిక్గా నవ్వేస్తున్నారు జనాలంతా. ఎస్పెషల్లీ ఆపరేషన్ చారులత స్టేజ్ 1 సెట్టింగ్ సీన్ అండ్ డాగ్ సీన్ అయితే ఎక్సలెంట్, భలే రాశారనిపించింది. నవీన్ పోలిశెట్టి గారు స్టోరీ రైటింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. డైలాగ్స్ అన్నీ కూడా అతనే రాశారు. అండ్ మూవీలో వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం 100% పర్ఫెక్ట్గా అనిపించింది. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రైటింగ్లో ఉన్నారు, అండ్ డైలాగ్స్ రాశారు, హీరోగా చేశారు, ఒక సాంగ్ కూడా పాడారు. సో అన్నీ ఎక్సలెంట్గా అవుట్పుట్ అయితే ఇచ్చారు నవీన్ పోలిశెట్టి. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే మంచి క్యారెక్టర్ అయితే వచ్చింది మీనాక్షి చౌదరికి. తను కూడా బాగా యాక్ట్ చేసింది, యాక్టింగ్ బాగుంది. ఇంకా చెమ్మక్ చంద్ర, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మికీజే మేయర్ మ్యూజిక్ కూడా బాగుంది, 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. బీజిఎం కూడా సినిమాకి తగ్గట్టు ఉంది. ఓకే, గుడ్. మైనస్ పాయింట్స్, సో స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో అసలు కంప్లీట్గా పొలిటికల్ డ్రామా వైపు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం గెస్ చేయొచ్చు, బట్ స్టిల్ అయితే కామెడీ అండ్ ఎంటర్టైన్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దీన్ని క్రియేట్ చేశారు, అది బాగుంది. సో ఓవరాల్గా మూవీ లాజిక్స్ పక్కన పెట్టి నవీన్ పోలిశెట్టి మ్యాజిక్ అయితే ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అండ్ ఈ సంక్రాంతికి పక్కగా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసే మూవీలో ఉంది. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, అందరికీ నచ్చుతుంది. నవ్వుల కోసం మీ దగ్గరలో ఉన్న థియేటర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ మూవీ చూసాక నాకు ఇలా అనిపించింది. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీలో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది మీ ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్, నో స్టార్ రేటింగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.